తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. నమస్కారం. హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన వస్తువు ఏది అంటే వినిపించే సమాధానం రుద్రాక్ష. ఇది కేవలం ఒక చెట్టు గింజ మాత్రమే కాదు, శివుని కంటి నుండి జారిన కన్నీటి చుక్క. వేల ఏళ్లుగా యోగులు, మునులు, సిద్ధులు దీనిని ఎందుకు ధరిస్తున్నారు? అసలు రుద్రాక్షలో ఉన్న ఆ అయస్కాంత శక్తి ఏమిటి? ఈరోజు మనం రుద్రాక్షల పుట్టుక, వాటి వెనుక ఉన్న విజ్ఞానం మరియు రకాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం. పూర్వము త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి పరమశివుడు అఘోరా అనే అస్త్రాన్ని నిర్మించాడు. శివుడు 1000 ఏళ్లపాటు కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు. ఆయన కళ్ళు తెరిచినప్పుడు లోక కళ్యాణం కోసం ఆయన కళ్ల నుండి ఆనంద భాష్పాలు రాలాయి. అవి భూమిపై పడి రుద్రాక్ష వృక్షాలుగా అవతరించాయి. అందుకే దీనికి రుద్రుని అక్షులు లేదా రుద్రాక్షలు అని పేరు వచ్చింది అని దేవీ భాగవతం మరియు శివపురాణం చెబుతున్నాయి. ఈ రుద్రాక్షలు కేవలం హిమాలయాల్లోనే కాకుండా నేపాల్, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా పెరుగుతాయి. రుద్రాక్షలను ధరించే విధానం గురించి తెలుసుకుందాం. రుద్రాక్షలను వెండి, బంగారు లేదా రాగి తీగలతో అల్లి ధరించాలి. మొత్తం రుద్రస్వరూపం కావాలనుకునేవారు కంఠమున 32, నుదుట 40, చెవులకు 6, చేతులకు 12 చొప్పున, భుజములకు 16 చొప్పున, శిఖయందు 1, వక్షస్థలమున 108 రుద్రాక్షలను ధరించాలి. నుదుట భస్మము అంటే విభూతి 3 రేఖలుగా ధరించకుండా రుద్రాక్షమాల లేకుండా చేసే శివపూజకు ఫలితం దక్కదు. రుద్రాక్షలోని పైభాగాన్ని బ్రహ్మగా, మధ్యభాగాన్ని శివుడుగా మరియు కింది భాగాన్ని విష్ణువుగా భావించాలి. రుద్రాక్షలు ఎప్పుడూ గుండ్రంగా ఉండాలి. పుచ్చుపట్టినవి కాని, పగుళ్లు ఉన్నవి కాని ఉండకూడదు. మాల గుచ్చేటప్పుడు ఒక రుద్రాక్ష పైభాగానికి అనగా ముఖానికి, మరో రుద్రాక్ష పైభాగాన్ని, అలాగే కింది భాగానికి అనగా పుచ్చము మరో కింది భాగాన్ని కలిపి గుచ్చాలి. మాల మధ్యలో ఉండే ప్రధాన పూస అనగా మేరువు అన్నిటికంటే పైన ఉండాలి. ముడివేసేటప్పుడు నాగపాశం ఆకారంలో వెయ్యాలి. ఇలా శాస్త్రోక్తంగా తయారుచేసిన మాల ధరించినా లేదా దానితో జపం చేసినా అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నానం చేసేటప్పుడు, దానధర్మాలు చేసే సమయంలో రుద్రాక్షలను ధరించడం చాలా శ్రేష్టం. రుద్రాక్ష వలన కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 1. పాప పరిహారం. రుద్రాక్షను ధరించడం వల్ల తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 2. ఏకాగ్రత. ధ్యానం చేసేవారు రుద్రాక్షమాలను ధరించడం వల్ల మనస్సు నిశ్చలమై ఏకాగ్రత పెరుగుతుంది. 3. రక్షణ కవచం. ప్రతికూల శక్తుల నుండి, గ్రహదోషాల నుండి రుద్రాక్ష ధరించిన వారిని రక్షిస్తుంది. రుద్రాక్ష కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనక గొప్ప సైన్స్ ఉంది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధనల ప్రకారం రుద్రాక్షలకు ఎలక్ట్రోమాగ్నెటిక్ అనగా విద్యుదయస్కాంత గుణాలు ఉన్నాయి. రుద్రాక్షలోని విజ్ఞానంను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిసింది. అవి ఏమిటంటే 1. రక్త ప్రసరణ. రుద్రాక్ష మన శరీరంలోని రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. 2. స్ట్రెస్ రిలీఫ్. గుండె దగ్గర రుద్రాక్షను ధరించడం వల్ల ఆందోళన తగ్గుతుంది. 3. శక్తి నిల్వ. మన శరీరంలోని పాజిటివ్ ఎనర్జీ బయటకు పోకుండా ఇది ఒక ఇన్సులేటర్లా పనిచేస్తుంది. రుద్రాక్షలను వాటి ముఖాలను బట్టి వివిధ రకాలుగా విభజించవచ్చు. వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం. 1. ఏకముఖి అంటే వధిదేవత, సాక్షాత్తు పరమశివుడు. గ్రహం సూర్యుడు. ప్రయోజనం: ఇది అత్యంత శక్తివంతమైనది. దీనిని ధరిస్తే పరమాత్మలో ఐకమయ్యే మార్గం సుగమమవుతుంది. మానసిక ప్రశాంతత, అపారమైన సంపద మరియు అధికార ప్రాప్తి కలుగుతాయి. గుర్తు: ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. నేపాల్ది దొరకడం కష్టం కాబట్టి సాధారణంగా రామేశ్వరం రకం వాడుతుంటారు. ద్విముఖి. అధిదేవత అర్ధనారీశ్వరుడు, శివపార్వతులు. గ్రహం చంద్రుడు. ప్రయోజనం: మనస్సును నియంత్రిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి సఖ్యత పెరుగుతుంది. వివాహం ఆలస్యమయ్యేవారికి ఇది మేలు చేస్తుంది. త్రిముఖి. అధిదేవత అగ్నిదేవుడు. గ్రహం కుజుడు అంటే మార్స్. ప్రయోజనం: అగ్ని ఎలాగైతే బంగారాన్ని శుద్ధి చేస్తుందో ఇది ధరించిన వారిని గతపాపాల నుండి విముక్తులను చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బద్ధకం వదులుతుంది. చతుర్ముఖి. అధిదేవత బ్రహ్మదేవుడు. గ్రహం బుధుడు అంటే మెర్క్యురీ.
ప్రయోజనం సృజనాత్మకత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు, రాతలకు ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మాట తీరు మెరుగుపడుతుంది. పంచముఖి అధిదేవత కాలాగ్ని రుద్రుడు. గ్రహం గురుడు అంటే జూపిటర్. ప్రయోజనం ఇది అత్యంత సులభంగా దొరికేది, అందరూ ధరించదగ్గది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రక్త ప్రసరణను నియంత్రిస్తుంది మరియు అకాల మరణం నుండి రక్షిస్తుంది. షణ్ముఖి అధిదేవత కుమారస్వామి అంటే కార్తికేయుడు. గ్రహం శుక్రుడు. ప్రయోజనం దీనిని ధరిస్తే ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వ్యాపారంలో విజయం, ఆకర్షణ శక్తి లభిస్తాయి. ముఖ్యంగా కుడిచేతికి ధరించడం విశేషం. సప్తముఖి అధిదేవత మహాలక్ష్మి. గ్రహం శని. ప్రయోజనం ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శనిదోష నివారణకు ఇది రామబాణంలా పనిచేస్తుంది. వ్యాపారులకు మరియు ఉద్యోగస్తులకు ధనప్రాప్తి కలిగిస్తుంది. అష్టముఖి అధిదేవత గణపతి. గ్రహం రాహువు. ప్రయోజనం పనుల్లో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయి. బుద్ధిబలం పెరుగుతుంది. శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. నవముఖి అధిదేవత దుర్గాదేవి. గ్రహం కేతువు. ప్రయోజనం భయం పోగొడుతుంది, శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. దుర్గాదేవి అనుగ్రహంతో శత్రుజయం కలుగుతుంది. ఎడమ చేతికి ధరించడం మంచిది. దశముఖి అధిదేవత మహావిష్ణువు. గ్రహం గ్రహాల ప్రభావం దీనిపై ఉండదు. ప్రయోజనం దశదిశల నుండి రక్షణ కల్పిస్తుంది. కోర్టు కేసులు, వివాదాల నుండి బయటపడవచ్చు. దుష్టశక్తులు, చేతబడుల నుండి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏకాదశముఖి అధిదేవత హనుమంతుడు అంటే రుద్రవతారం. ప్రయోజనం యోగసాధన చేసేవారికి, ధ్యానపరులకు ఇది మేలు చేస్తుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ద్వాదశముఖి అధిదేవత సూర్యదేవుడు అంటే ద్వాదశ ఆదిత్యులు. ప్రయోజనం ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి, అధికారులకు ఇది విశేష అధికారాన్ని, కీర్తిని ఇస్తుంది. భయం, సందేహాలు తొలగుతాయి. త్రయోదశముఖి అధిదేవత ఇంద్రుడు మరియు కామదేవుడు. ప్రయోజనం కోరికలు నెరవేరుతాయి. లోకవశ్యం అంటే జనాకర్షణ కలుగుతుంది. సౌందర్యం, భోగభాగ్యాలు లభిస్తాయి. చతుర్దశముఖి అధిదేవత హనుమంతుడు లేదా శివుడు. ప్రయోజనం ఇది అత్యంత అరుదైనది. దీనిని దేవమణి అంటారు. ఇది 6వ ఇంద్రియాన్ని మేల్కొలుపుతుంది. ప్రమాదాల నుండి కాపాడుతుంది. రుద్రాక్ష మహిమను తెలపడానికి శివుడు కుమారస్వామికి ఒక కథ చెప్పాడు. సుధీషణుడు అనే మహాపాపి తన తల్లిదండ్రులను మరియు గురువును చంపినవాడు అడవిలో మరణిస్తాడు. యమదూతలు అతడిని తీసుకెళ్లడానికి రాగా శివదూతలు అడ్డుకుంటారు. కారణం ఏమిటంటే అతడు మరణించిన చోట భూమిలో 10 బారల లోతున ఒక రుద్రాక్ష పూస ఉంది. ఆ రుద్రాక్ష స్పర్శ వల్ల కలిగిన పుణ్యంతో అతడు శివలోకానికి చేరుకున్నాడు. బ్రాహ్మణుల నుండి చండాలుల వరకు ఎవరైనా భక్తితో రుద్రాక్షలు ధరిస్తే శివ సాయుధ్యాన్ని పొందుతారు. నిజమైన రుద్రాక్షను గుర్తించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మార్కెట్లో ప్లాస్టిక్ లేదా నకిలీ రుద్రాక్షలు వస్తున్నాయి. అసలైనది గుర్తించడం ఎలా? మొదటిది నీటి పరీక్ష. అసలైన రుద్రాక్ష నీటిలో వేయగానే మునుగుతుంది. కాని అన్ని వేళలా ఇది నిజం కాకపోవచ్చు, ఎందుకంటే తేలికపాటి గింజలు కూడా ఉండవచ్చు. రెండవది రాగినాణెం పరీక్ష. 2 రాగినాణాల మధ్య రుద్రాక్షను పెడితే అది స్వల్పంగా కదులుతుంది. నిర్మాణం సహజంగా ఉండే రుద్రాక్షపై ఉండే గీతలు సహజంగా ఉంటాయి, ఎవరో చెక్కినట్టుగా ఉండవు. రుద్రాక్షను ధరించేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఉదయాన్నే స్నానం చేశాక ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ ధరించాలి. మాంసాహారం, మద్యం సేవించేటప్పుడు దీనిని పక్కన పెట్టడం మంచిది. రుద్రాక్ష కేవలం ఒక ఆభరణం కాదు, అది ఒక ఆధ్యాత్మిక శక్తి. దాన్ని నమ్మకంతో ధరిస్తే జీవితంలో సకారాత్మక మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమఃశివాయ.